నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. నమస్తే అండి విజ్ఞాన్ గారు. నమస్తే అండి. విజ్ఞాన్ గారు, తారక రత్న గారు ఇక్కడ లేరు అనే విషయం ఇంకా మనం జీర్ణించుకోలేని పరిస్థితి. ఇది నిజమా అబద్ధమా, అబద్ధమైతే బాగుండు అనుకునే టైంలోనే ఇంకొక చేదు వార్త కూడా మన దగ్గరకు వచ్చింది. అయితే నటి గీతా సింగ్ గారి కొడుకు చనిపోయారు అంటూ. ఏం జరిగింది? నిజంగా మీరు అన్నట్టుగా జీర్ణించుకునే లోపు అంటే నాకు ఏం గుర్తొచ్చిందంటే, ఇది ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా అప్పుడు జమున గారు మరణించారని జీర్ణించుకునే లోపే తారక రత్న గారికి ఏదో అయ్యింది. సరే హాస్పిటల్లో ఉన్నాడు, కోలుకుంటున్నాడు అని ఆయన చూసే లోపు వెంటనే డబ్బింగ్ ఆర్టిస్ట్ గారు చనిపోవడం, అలాగే ఇండస్ట్రీలో 2-3 చనిపోవడం, ఆ విష్ణుప్రియ వాళ్ళ అమ్మ చనిపోవడం, అలాగే రీతు చౌదరి వాళ్ళ నాన్న చనిపోవడం, చాలా ఇంకా మధ్యలో జోష్ రవికి యాక్సిడెంట్ అవ్వడం, ఇవేవేవో అయ్యాయి. అలా చూసుకుంటూ పోతే సరేలే ఇతను కోలుకుంటున్నాడు, పోనీ సర్దుమనుగుతుంది సిట్యువేషన్ అనుకునే లోపు తారక రత్న గారు చనిపోయారనే లోపే యాక్చువల్గా అంతకుముందే ఈ అబ్బాయిది జరిగింది, కానీ కొంచెం మనకు తెలియడం లేట్ అయింది అంతే, ఇంకంత మించి ఏం లేదు. ఎప్పుడైతే కరాటే కళ్యాణి గారు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారో దాన్ని బట్టి అందరికి తెలిసి వచ్చింది, లేకపోతే అసలు తెలిసేది కూడా కాదు మేబీ న్యూస్. అలా అనుకునే లోపే ఈ వార్త వింటుంటే అసలు అంటే ఏది జీర్ణించుకునే లోపు ఇంకేదో వార్త వినాల్సి వస్తుందో అనే సిట్యువేషన్. అదే ఒకటి జీర్ణించుకునే లోపు ఇంకో వార్త, ఒకటి లేవాలంటే భయం అవుతుంది. ఫోన్ చూడాలంటే ఎవరి స్టేటస్ చూస్తే ఎవరే రెస్ట్ ఇన్ పీస్ అంటారా, ఓం శాంతి అంటారా. సంవత్సరం అంతా అలాగే ఉంది కదా అండి. మొన్న జనవరి నుంచి మొదలు పెట్టుకుంటే అబ్బాబ్బా అనిపిస్తుంది. ఇంకా బేసిక్గా గీతక విషయానికి వస్తే, అమ్మాయి యాక్చువల్ నార్త్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినా కూడా వాళ్ళ అన్నయ్య నిజామాబాద్లో ఉంటాడు. సో ఆయన ఈమెకు పెళ్ళవల కొన్ని పరిస్థితుల వల్ల చేసుకోవాలనుకున్నా, కొన్ని పరిస్థితుల వల్ల చేసుకోవాలి. ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు కదా, కుటుంబ భారం అంతా నా మీద పడింది, అందరూ చనిపోతూ, తండ్రి లేడు, తల్లి లేదు, అంటే మేనత్త పెంచింది, ఆవిడ లేరు, అలా అందరూ పోవడం వల్ల ఇప్పుడు ఈవిడ ఉంది. సరే 3 పిల్లల్ని చూసుకుంటూ, 3 పిల్లలు ఎలా అంటే ఈవిడ పిల్లలు కాదు, ఎలా వచ్చారు ఒక్కొక్కరు అంటే, ఒక అమ్మాయి ఏమో కజిన్ వాళ్ళ అమ్మాయిని తెచ్చి పెంచుకుంది. వీళ్ళన్నే నిజామాబాద్లో ఉన్న అబ్బాయికి ఆల్రెడీ బాగున్నప్పుడు పెద్ద బాబుని తెచ్చుకొని పెంచుకుంది. తర్వాత ఆయన అనారోగ్యంతో మరణించడం వల్ల ఇంకో అబ్బాయిని కూడా తెచ్చేసుకుంది, ఇంకో కజిన్ కూతురు, ఇలా అందరినీ తెచ్చుకొని ఆవిడ సాక్తికి వాళ్ళే ప్రపంచం, ఇంకేం అక్కర్లా వాళ్ళకి. అంటే ఇప్పుడు ఏమన్నా వీకెండ్స్కి ఉంటే ఏ పబ్బులకో రెస్టారెంట్లకు ఎక్కడికో వెళ్తూ ఉంటారు, సినిమాలకో షికార్లకో పార్కులు, అవసరం లేదు. వాళ్ళు నలుగురు అలా కూర్చొని అంటే వాళ్ళకి అదే ఒక పెద్ద ప్రపంచం అనమాట. అలా ఉండేవాళ్ళు. అందులో కూడా ఈ అబ్బాయి ఫ్రెండ్స్ 4 పాటు కారులో వెళ్ళి దారుణమైన యాక్సిడెంట్. మాట్లాడుకోవడం, అమ్మో యాక్సిడెంట్ల గురించి నాకు భయం వేస్తుంది. 4 చనిపోయారంటే ఎంత దారుణంగా జరుగుతుంది యాక్సిడెంట్ చెప్పండి. పిల్లలకి అసలు నిజంగా ఇక్కడ కూడా మొన్న ఆ టైంలో కోమటిరెడ్డి వాళ్ళ అబ్బాయి మెట్రో పిల్లర్ గుద్దుకొని చనిపోయినప్పుడు కూడా, అంటే రోడ్డు ఖాళీగా ఉందంటే నువ్వు స్పీడ్కి వెళ్ళమని కాదు దాని అర్థం కదా. రోడ్డు ఖాళీగా ఉంది అంతే, అంటే ఎవరు లేరు అది అర్థం చేసుకో, ప్లెజెంట్గా వెళ్ళు, ఎవరు లేరు కాబట్టి. అంతేగాని ఎవరు లేకపోతే నువ్వు దూసుకొని వెళ్ళిపోవాలి, ఆ రోడ్డు నీదే, నీకు రాసిచ్చారని కాదు కదా. ఇప్పుడు ఎవరు లేకపోతే ఇంకొక ప్రాణాన్ని బలి తీసుకోరేమో, కానీ నీ ప్రాణం బలైపోతుంది అదే కదా. ఇంకా విషయం ఏంటంటే, ఇప్పుడు అలాగే హరికృష్ణ గారిది కూడా, ఆయన ఒక స్పీడ్లో వెళ్తుంటే పాపం ఆయనకి అదేంటిది ఏం అవ్వాల, ఒక లారీ అనుకోకుండా అక్కడ ఆగి ఉంది, అది ఆగుద్దని ఎవడన్నా కలగంటాడా, వెళ్ళి ఈ వేగంతో దాన్ని గుద్దుకోవడం జరిగింది. అట్లా ఆయన ప్రాణాలు కాస్త పోయాయి. అంటే హైవే మీద ఏ టైంలో ఎవరు ఆగుతారో తెలియదు కదా, అందరూ నీలాగే దూసుకుంటూ వెళ్ళిపోవాలంటే ఏంటి సంగతి. నాకు ఇదే కొంచెం బాధేసింది. అండ్ ఇంకా చెప్పాలంటే పాపం ఆవిడ శోకం అయితే వర్ణనాతీతం. పిల్లలు అందరూ లైఫ్లో పోతూ ఉంటే 3 పిల్లల్ని పెంచుకొని అదేంటిది వీళ్ళకంటే ముందు నేను పోవాలి అన్నట్టుగా, అంటే లేకపోతే నేను పోతే అసలు వీళ్ళ ఏంటో పరిస్థితి, వాళ్ళని పూర్తిగా పెంచి అన్నీ చూసిన తర్వాత వీళ్ళని ఒక స్థానంలో చేసి అప్పుడే నేను పోవాలి అనుకుంది ఆవిడ. తన పర్సనల్ లైఫ్ని కూడా త్యాగం చేసేసి వీళ్ళ కోసమే. వీళ్ళకి అలాంటిది ఈమె కళ్ళ ముందు బాగుపోయాడంటే ఇంకెవరి కోసం నేను బ్రతుకున్నా అన్నట్టు అనిపిదా. పెళ్లి చేసుకోలేదు, కుటుంబం కోసం అలా ఉండిపోయారు. తనకంటూ ఇష్టాలని, లేకపోతే తనకంటూ ఉండే కొన్ని కోరికలను అన్ని చంపేసుకుని వదిలేసుకున్నారు ఫుల్గా అన్ని. అంటే ఎట్లయితే సినిమాల్లోకి వచ్చింది అవకాశాలు కూడా సరిగ్గా రావట్లా. ఆ మధ్యకాలంలో ఏదో రూపాయి చిట్టి వేస్తే ఒక ఆర్టిస్ట్ వచ్చేసి మొత్తం దొబ్బుకొని వెళ్ళిపోయింది వీళ్ళది. అందులో పాపం ఎక్కువ డబ్బులు గీతవే ఉన్నాయి.
అవి రావు, వెనక్కి రాలా, ఏదో కేసు పెట్టారు, 4 రోజులు తిరిగారు, వదిలేశారు. అన్నీ ఇలాగే అవుతుంటే ఈవిడ లైఫ్లో అంటే దాచుకున్న డబ్బులు పోయి, పెంచుకున్న మనుషులు పోయి, అవకాశాలు రాక, అంటే ఇక ఎందుకు ఈ జీవితం అని ఒకనొక సిచ్యువేషన్కి వస్తారు. అయినా కూడా 2 పిల్లల్ని చూసి చాలా ధైర్యంగా, అది ఎట్లా చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే మొగాడికే మొగుడులా బతుకుతుంది, ఆ రేంజ్లో బ్రతుకుతుంది అమ్మాయి. అలాంటిది ఇంత వార్త వినడం అనేది నాకు నిజంగా చాలా బాధేసింది. అండ్ మేబీ అబ్బాయి కారు నడిపినా నడపకపోయినా సరే, ఇప్పుడు గీతక గురించి వదిలేస్తే ఇక మీదట నా పిల్లలు కూడా ఎందుకు అంత వేగం, అసలు నడపడం ఎందుకు? ఆ బండ్లు కూడా ఈ మధ్య కాలంలో జనరల్గా పోయే బండ్లు పోయి ఇట్లా నడిపే బండ్లు వస్తున్నాయి. సరే, అది ఫ్యాషనో స్టైలో ఏదైనా ఉండనివ్వండి, దాన్ని మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి విన్యాసాలు ఇవన్నీ, ఆ స్కిప్పులు గిప్పులు ఎందుకు మా ఇవన్నీ? అంటే దానివల్ల దేశానికి ఏం ఉపయోగం చెప్పండి? వీడిలో ఉండే టాలెంట్ వల్ల అంత అవసరం ఏముంది? ఏదన్నా రేస్ పోటీలో ఏమైనా జరిగినా, నాకు ఈవెన్ రేసులు అంటే కూడా భయమే, జరిగినా ఏమన్నా అనుకోవచ్చు. సరే, ఏం చూసినా కూడా హైవే మీద వెళ్ళేటప్పుడు మనం వెళ్తుంటాం, అవతల వాళ్ళు సడన్గా ఆగి ఉన్నా సరే, మనుషులను వదిలేయి, నోరులోని జీవాలు వస్తాయి, బర్రెలు సడన్గా వచ్చాయనుకో ఏం చేస్తాం? అప్పుడైనా ప్రమాదం జరుగుద్ది కదా. ఎలా అయినా సరే ఒక లిమిటెడ్ స్పీడ్లో వెళ్తే తప్పేంటి? అందరూ కుర్రాళ్ళు అంటే ఇక అడ్డుకునే వాళ్ళు లేరు అన్నట్టు ఒక ఎంజాయ్గా వీళ్ళని నమ్ముకొని ఉన్న కుటుంబం ఏమవ్వాలి? ఒక గీతక్క గురించనే కాదు, సరే ఈవెన్ వదిలే, ఆ మిగతా 3 పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఏమవ్వాలి? వాళ్ళకంటూ ఒక ఇది ఉంటుంది కదా, ఎన్నో కలలుగా అంటారు, అలా రోడ్డు మీద పోవడానికి వాళ్ళ కారు ఇచ్చి పంపింది, ఏటేటో వెళ్ళి. అండ్ పాపం నలుగురు చనిపోయారంటే అసలు ఎంత దారుణంగా జరుగుంటుందో యాక్సిడెంట్. అది అంటే ఊహించుకుంటేనే భయం వేస్తుంది చెప్పాలంటే. ఓకే. అండ్ పిల్లలు నిజం చెప్పాలి అని అంటే చనిపోయిన వాళ్ళకి ఏం తెలియదు అంటారు, వెళ్ళిపోతారు, వాళ్ళ ఆత్మ మంచిగా శాంతి చేకూరాలని మనం కోరుకుంటాం. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ మానసిక స్థితి ఏంటి? జీవితాంతం అనుభవిస్తారు కదా. అయ్యో, ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ కూడా కోట శ్రీనివాసరావు గారు, బాబుమోహన్ గారు వాళ్ళ అబ్బాయిల్ని తలుచుకొని 7 రోజులు ఉంటుండదు. అంత పెద్దోళ్ళు అయినా కూడా, అంటే వాళ్ళు పోయి అన్నేళ్ళైనా కూడా. అంటే నేను ఇప్పుడు అంటే ఈ సిచ్యువేషన్ వచ్చి కాబట్టి మనకు 4 తెలుసు కాబట్టి సెలబ్రిటీల గురించే మాట్లాడుతున్నాం. అంటే బయట వాళ్ళ పిల్లలు కాదా అని కాదు, కాకపోతే వాళ్ళ వార్తలు ఎక్కువ తెలియవు అంతే. కానీ ఏదేమైనా కూడా కొంచెం ఒక కాన్షియస్నెస్, పిల్లలకి అసలు బండ్లు ఇవ్వకండి. ఎందుకు? బండ్లు ఇచ్చినా కూడా లాంగ్ డ్రైవ్లు ఊర్లు పోవడానికి వీళ్ళేం పెద్ద ఇదా అంతా. అంటే ఇంకొకటి, మీరు నిజంగా పద్ధతిగా ఉండి నా కొడుకు నీట్గా నడుపుతారు, మీరు కూడా 10 సార్లు వెళ్తూ ఉంటారు కదా అబ్బాయి నడుపుతుంటే ఊర్లకి, అట్లా పద్ధతికి వెళ్ళే అబ్బాయి అంటేనే కారు ఇచ్చి భయపండి నమ్మకంగా. ఎప్పుడో ఒకప్పుడు మీకు చిచోరు కనిపించే పిల్లలు, గొడవల్లోకి వెళ్ళే పిల్లలు, రఫ్ అండ్ టఫ్ ఉండే పిల్లలు, వీళ్ళకి బండ్లు గిన్నెలు ఇచ్చి పంపకండి. వాళ్ళు మనస్తత్వం ఎలా ఉంటుందో రోడ్డు మీద కూడా వాళ్ళ ప్రతాపం అలాగే చూపిస్తారు. వాళ్ళ కారు కూడా వాళ్ళ మనస్తత్వం, స్టీరింగ్ పట్టుకోగానే వాళ్ళ తయారైపోతుంది ఆ కారు కూడా. ఇంకంతే, ఇంకా జై 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 ఇంకా ఏం చేస్తాం చెప్పు ఎవరికైనా. ఒక్కొక్కసారి ఇండస్ట్రీ పీపుల్ మీద కూడా చాలా విమర్శలు వస్తూ ఉంటాయి. గీత గారు చాలా మంచి ఆర్టిస్ట్ అండ్ తన ఫిజిక్కి తగ్గట్టు మంచి మంచి క్యారెక్టర్స్ పడతాయి. అండ్ ఓ పక్క తెలుసు కొంచెం ఫినాన్షియల్గా డౌన్ ఉన్నారని, సో ఇండస్ట్రీ వాళ్ళే ఆదుకోవాలి, సో మంచి అవకాశాలు ఇవ్వచ్చు కదా. అలా కూడా మన వాళ్ళు కొంచెం చిన్న చూపే చూస్తారు, సో అది కూడా కొంచెం బాధ. మంచి కమెడియన్, లేడీ కమెడియన్ అయినా అవకాశాలు రావు కదా. అంటే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఇంకొకరు ఉన్నారంటే లేరు. మళ్ళీ ఒక లడ్డుగా అంత ఎత్తుగా ఉండే ఒక కమెడియన్ ఎవరున్నారు? ఆవిడ తప్ప. సరే, ఈవీవి గారు ఉన్నంత కాలం ఏదో దేవుడి దయ వల్ల అవకాశాలు వచ్చి ఆవిడ పోయారు కదా, ఆయనతో పాటే వీళ్ళందరూ అవకాశాలు కూడా తీసుకొని వెళ్ళిపోయారు. నిజం చెప్పాలంటే అది జరిగింది. సో ఎప్పటికైనా గీత గారికి అట్లీస్ట్ కెరీర్ పరంగా మంచి అవకాశాలు రావాలి. ఎందుకంటే మంచి అవకాశాలు వస్తే ఉన్న పిల్లల్ని బాగా చూసుకోగలుగుతుంది ఆమె, రైట్? అలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.